అసలు ధర్మారంలో ఇంత మంచి ఇస్కాన్ టెంపుల్ ఉందని ఎంతమందికి తెలుసు? ఫస్ట్ అసలు నాకే తెలియదు. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ అంటే గుర్తుకొచ్చేది మనకి అనంతపూర్లో ఉండే ఇస్కాన్ టెంపుల్. కానీ ధర్మారంలో కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ ఉందని నాకు కూడా ఈ రోజే తెలిసింది. ఇంకా ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలిసింటుంది అంటే అది కదిరిగేట్ దగ్గర ఉండే వాళ్ళకి మాత్రం తెలిసింటుంది. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ అక్కడే కాబట్టి ఉండేది. మీకు మన ధర్మారంలో ఇస్కాన్ టెంపుల్ ఉన్నట్టు తెలుసా? ఒకవేళ తెలుసో లేదో కింద అయితే కామెంట్ చేయండి, తెలుసుకుందాము. ఇంకా మీకు ఏమైనా ధర్మారం గురించి తెలిసింటే కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని మన ధర్మారం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉన్నట్టు చాలా మందికి తెలియదు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ధర్మారం గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇది తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే అందరికీ తెలిసిన ప్లేస్ కళాజ్యోతి సర్కిల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. కళాజ్యోతి సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఎన్టీఆర్ సర్కిల్ తర్వాత గాంధీనగర్ అయితే వస్తుంది. గాంధీనగర్ దగ్గర రైట్ సైడ్ కి వెళ్తే కదిరిగేట్ రోడ్ అయితే వస్తుంది. ఇక కదిరిగేట్ దగ్గర నుంచి ముందరకు వెళ్తే మార్కెట్ యార్డ్ అయితే వస్తుంది. మార్కెట్ యార్డ్ కి కొంచెం వెనకాల అయితే మనకి ఇస్కాన్ టెంపుల్ రోడ్ అయితే ఉంటుంది. ఆ ఇస్కాన్ టెంపుల్ రోడ్ లోనే లాస్ట్ లో అయితే మనకి రైట్ సైడ్ లో ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా మనం టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర అయితే ఉంటారు. పూరి జగన్నాథ్ లో ఎలా అయితే ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటారు. ఇక ప్రతి ఇస్కాన్ టెంపుల్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా భక్తి వేదాంత ప్రభువారు అయితే ఉంటారు. ఇక ఇక్కడ మనకి భక్తి వేదాంత ప్రభువారు రాసిన బుక్స్, శ్రీ కృష్ణ చైతన్యం బుక్స్, ఇలా కృష్ణుడికి సంబంధించిన బుక్స్ అన్ని ఇక్కడైతే దొరుకుతాయి. ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ 4:30కి అయితే మంగళహారతి ఉంటుంది. ఈవినింగ్ కూడా 6కి అయితే మంగళహారతి ఉంటుంది. ఇక మంగళహారతి అయిపోగానే భగవద్గీత శ్లోకాలు, శ్రీమద్ భాగవతం అయితే ఇక్కడ ప్రతిరోజు చెప్తారు. ఈ వీడియోనైతే మన ధర్మారం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.